శ్రీకాంత్, చూస్తున్నాం ఈటెల రాజేందర్ కు చేరికల కమిటీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. ఆ చేరికలు ఎంతవరకు కొనసాగాయి అనే దానిపై కూడా బీజేపీ అధిష్టానం కసరత్తు చేసినట్టుగా తెలుస్తుంది. అనుకున్నంత రీతిలో ప్రభావం చూపలేకపోయారు. అందుకనే ఈ అధ్యక్ష పదవి వచ్చేసరికల్లా కాస్త సమీకరణాలు మారాయని మనం భావించాల్సి ఉంటుందా? అదేవిధంగా ఈటెల రాజేందర్ వచ్చేసరికి వామపక్ష భావజాలానికి సంబంధించిన వ్యక్తి, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తులే పార్టీ అధ్యక్షులుగా కొనసాగాలనే ఒక నినాదం కూడా వినిపిస్తుంది. నిజంగా ఈ ఈక్వేషన్స్ ఎంతవరకు అధ్యక్ష పదవికి దోహదపడతాయి, ఎలా చూడాలంటారు? అట్లాంటి సిద్ధాంతం భారతీయ జనతా పార్టీలో మీరు అన్నట్టు ఒకప్పుడు ఉండే గానీ ఇప్పుడు అట్లాంటివి లేవని చెప్పాలి. ఎందుకంటే నయనార్ నాగేంద్రన్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏఐడిఎంకే లో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి తమిళనాడు రాజకీయాల్లో. సో ఆయన ఏఐడిఎంకే నుంచి భారతీయ జనతా పార్టీకి రావడం, పళనిస్వామి ముందే వెళ్లి అమిత్ షాని కలవడం. సో మావాడు అధ్యక్షుడు కావాలంటే, అంటే మీతో పొత్తు పెట్టుకోవాలంటే మావాడు అధ్యక్షుడుగా ఉండాలి, తో పాటు మీ ఏదైతే అన్నమలై ఉన్నాడో అన్నమలైని తప్పించాలి. ఎందుకంటే అక్కడ బీజేపీ వర్సెస్ ఏఐడిఎంకే కంటే కూడా అన్నమలై వర్సెస్ ఏఐడిఎంకే లాగా ఉంటుంది. సో రేపు పొద్దున బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటే కనుక అన్నమలై అడ్డంకిగా ఉంటారు. సో అన్నమలైని అక్కడి నుంచి తప్పించేసి ఏఐడిఎంకే కు నమ్మకమైనటువంటి వ్యక్తి నయనార్ నాగేంద్రన్ ఆ పార్టీలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి బీజేపీలో చేరి రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. సో ఇక్కడ ఇద్దరు పొత్తు కూడడానికి చాలా ఈజీ వే అయిపోయింది. సో ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉండాలి, ఖచ్చితంగా బీజేపీ కార్యకర్త పనిచేయాలి, 20 ఏళ్ళు ఖచ్చితంగా బీజేపీలో ఉండాలి, 2-3 ఎన్నికల్లో పోటీ చేయాలి, ఇట్లాంటి సిద్ధాంతాలు బీజేపీ బయటకు వచ్చేసింది. ఈవెన్ అన్నమలై విషయంలో కూడా మనం అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అన్నమలై కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండి బీజేపీలోకి రావడం జరిగింది. ఆ పదవిని వదిలిపెట్టి రాజీనామా ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయన రావడం జరిగింది. సో ఇక్కడ పాయింట్ చూస్తే కనుక బీజేపీ ఆ సిద్ధాంతంలో లేదు. బీజేపీకి రాజకీయం కావాలి. బీజేపీ అక్కడ ఆ రాష్ట్రంలో అప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం నిర్ణయం తీసుకొని రాజకీయాలు చేయడమే బీజేపీ సిద్ధాంతం కనిపిస్తోంది తప్ప సపరేట్ గా పార్టీ అఫ్ కోర్స్ అంటే ఈ లెక్కను చూసుకుంటే కనుక మరి తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష ఎంపిక చాలా ఖచ్చితంగా జరిగిందని చెప్పాలి. ఏది పార్టీ లైన్ లో చూస్తే, ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి పార్టీకి లాయల్ గా ఉన్నటువంటి వ్యక్తికి అధ్యక్షుడి పదవి ఇచ్చారు కాబట్టి ఇది పార్టీ లైన్ లో ఒప్పుకోవాల్సినటువంటి విషయమే. కానీ ఒకవేళ ఈటలకే ఇస్తే అన్నది మీరు ప్రశ్న ఇచ్చారు కాబట్టి, సో ఈటల విషయంలోకి వచ్చినా భారతీయ జనతా పార్టీ అట్లా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం లేకపోలేదు. తమిళనాడు ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక. సో తెలంగాణ రాష్ట్రం విషయంలో బీసీ నినాదాన్ని పక్కన పెట్టి పార్టీ నినాదం మాత్రం పార్టీలో లాయల్ గా ఉన్నటువంటి వ్యక్తికి అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ శ్రీకాంత్.